సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో లాస్ట్ క్లాస్లో మనం షెల్ స్క్రిప్టింగ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. సో యాజ్ ఆఫ్ నో మనకి 2 క్లాసెస్ అనేవి కంప్లీట్ అయినాయి. ఓకేనా. ఫస్ట్ క్లాస్లోనేమో షెల్ స్క్రిప్టింగ్ ఇంట్రడక్షన్, తర్వాత వాట్ ఈస్ షెల్, వాట్ ఈస్ స్క్రిప్టింగ్ అని, తర్వాత లైనక్స్ ఆర్కిటెక్చర్ గురించి మనం డిస్కస్ చేసాము. తర్వాత హౌ టు రైట్ ది షెల్ స్క్రిప్ట్ అనేది కూడా చూసాము. అలాగే సెకండ్ క్లాస్లో నేను ఆల్రెడీ ఒక రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేసి అందులో మనకి ఇఫ్ కండిషన్ గురించి, ఎల్ కండిషన్ గురించి, ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి, లూప్ కండిషన్ గురించి, వైల్ లూప్ కండిషన్ గురించి, అలాగే ఫర్ లూప్ కండిషన్ గురించి, స్టేటస్ గురించి, ఓకేనా, వేరియబుల్స్ గురించి మనం సెకండ్ క్లాసులో మనం డిస్కస్ చేసాము. ఓకేనా. సో దాని యొక్క డాక్యుమెంట్ ప్లస్ రికార్డెడ్ వీడియో మీకు ఆల్రెడీ డ్రైవ్ లో ఉంది, ఒకసారి మీరు చెక్ చేయండి. సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మిగతా ఇంకా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఇందులో మనం ఏమేమి డిస్కస్ చేయాలనేది ఈ షెల్ స్క్రిప్టింగ్ సెషన్ 3లో మనం డిస్కస్ చేద్దాము. సో ఈ రోజు మన క్లాస్లో డిస్కస్ చేయబోయే కాంపోనెంట్స్ ఏంటంటే, ఫైల్స్ గురించి మనం డిస్కస్ చేయాలి, పర్మిషన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి, ఎరేస్ గురించి మనం డిస్కస్ చేయాలి, అలాగే డీబగ్గింగ్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఫైల్స్, పర్మిషన్స్, ఎరేస్, డీబగ్గింగ్. సో ఈ 4 కాన్సెప్ట్స్ గురించి ఈ రోజు క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి వర్కింగ్ విత్ ఫైల్స్. సో ఫైల్ అంటే మనం ఆల్రెడీ లైనక్స్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈజ్ ఎ ఫైల్? ఫైల్ కంటైన్స్ ది డేటా, దట్ ఈస్ కాల్డ్ ఏ నార్మల్ ఫైల్ అనొచ్చు. అక్కడ మీరు డైరెక్టరీనైనా మీరు ఫైల్ కింద కన్సిడర్ చేయొచ్చు, లేదంటే నార్మల్ ఫైల్ కూడా మీరు డైరెక్టరీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మీరు ఏ డైరెక్టరీ అయినా ఫైల్ అయినా సరే, ది ఫైల్ విచ్ కంటైన్స్ ది డేటా, ది ఫైల్ విచ్ కంటైన్స్ ది డేటా. సో జనరల్ గా మనం లైనక్స్ లో, ఓకేనా, లైనక్స్ లో మనకి ఫైల్స్ ఉన్నాయా లేవా అని వెరిఫై చేయడానికి మనం లైనక్స్ లో ఒక కమాండ్ యూజ్ చేస్తాము. ఆ కమాండ్ ఏంటండి? సర్వర్ లో ఏ ఫైల్స్ ఉన్నాయి లేదనేది మనం చెక్ చేసుకోవడానికి సింపుల్ గా ఎల్ఎస్ అనే కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. అవునా? సో ls command will be used to display the available files inside the terminal. ఓకే. సో ఇప్పుడు ఈ ఫైల్స్ లో అంటే ఈ టెర్మినల్ లో మీకు 100 ఫైల్స్ ఉంటే 100 ఫైల్స్ మీకు డిస్ప్లే అవుతాయి. ఓకే. లేదు పలానా ఫైల్ ఉందా లేదా అని వెరిఫై చేయాలి అంటే వీ కెన్ రైట్ ది షెల్ స్క్రిప్ట్. ఓకే. అంటే ఒక షెల్ స్క్రిప్ట్ రాసి ఆ షెల్ స్క్రిప్ట్ ద్వారా పలానా ఫైల్ ఉందా లేదా అని మనం వెరిఫై చేయొచ్చు. లేదు, అవుట్ ఆఫ్ 100 ఫైల్స్ లో ఏ ఫైల్స్ కి రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి, ఏ ఫైల్స్ కి రైట్ పర్మిషన్స్ ఉన్నాయి, ఏ ఫైల్స్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి, లేదా ఏ ఫైల్స్ కి అసలు పర్మిషన్స్ ఏ లేవు అని కూడా మనం మాన్యువల్ గా రీడ్ చేయకుండా వీ కెన్ రైట్ ది షెల్ స్క్రిప్ట్. ఓకే. సో షెల్ స్క్రిప్ట్ ద్వారా మనం ఏ ఫైల్స్ రీడబుల్ ఫైల్స్, ఏ ఫైల్స్ రైటబుల్ ఫైల్స్, ఏ ఫైల్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనేది మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. ఓకే. సో దానికోసం మనం ఇక్కడ మనం షెల్ స్క్రిప్ట్స్ అనేవి మనం రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెక్ ఇఫ్ ది ఫైల్ ఎగ్జిట్స్ ఆర్ నాట్, అంటే ఒక ఫైల్ అనేది సర్వర్ లో ఉందా లేదా అని వెరిఫై చేయాలి. సర్వర్ లో ఉందా లేదా అని మనం వెరిఫై చేయాలనుకోండి. సో దానికి ఏం చేస్తాను, షెల్ స్క్రిప్ట్ రాయడానికి షెల్ స్క్రిప్ట్ రాసి ఆ షెల్ స్క్రిప్ట్ లో ఒక కండిషన్ ని ప్లేస్ చేస్తాను. వాట్ ఈస్ దట్ కండిషన్? ఇఫ్ ఓకే, ఇఫ్ అని ఇచ్చి అందులో -f అంటే ఫైల్ అన్నమాట. -f అంటే ఫైల్, -f అంటే ఫైల్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? file.txt. ఓకే. ఇఫ్ -f ఈక్వల్ టు ఫైల్, దెన్ ది ఫైల్ ఎగ్జిట్స్. ఓకే. ఒకవేళ ఈ ఫైల్ లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఫైల్ నాట్ ఫౌండ్ అని మనకి మెసేజ్ వస్తుంది. సో అది ఎలాగో ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇదే సర్వర్ లో, ఓకే, ఎల్ఎస్ అని టైప్ చేశాను. సో ఎల్ఎస్ అని టైప్ చేస్తే ఇక్కడ నాకు ఫైల్స్ అయితే ఏమీ లేవు. నేను ఒక షెల్ స్క్రిప్ట్ రాస్తున్నాను. ఓకే. vi script.sh, ఐ ప్రెస్ చేయండి, ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తుంది.
సో షెల్ స్క్రిప్ట్ ఎప్పుడు దేంతో స్టార్ట్ అవుతుంది? షెబాంగ్ తో స్టార్ట్ అవుతుంది. హ్యాష్ ఎస్కమినేటర్ స్లాష్ బిన్ బ్యాష్. ఓకే, ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కండిషన్ రాయాలి. సో వాట్ ఈస్ దట్ కండిషన్? ఇఫ్ స్పేస్, ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మైనస్ ఎఫ్ అంటే ఫైల్ నేమ్. సో వాట్ ఈస్ దట్ ఫైల్ నేమ్? f1.txt. ఓకే, f1.txt ఫైల్ నేము. ఓకే, ఇచ్చాను. ఇస్తే సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ ఈకో, ఓకే, దెన్ ఈకో ఫైల్ ఎగ్జిట్స్. ఓకే, దిస్ ఫైల్ లేదంటే ఫైల్ ఎగ్జిట్స్ అని రా. ఫైల్ ఎగ్జిట్స్. ఓకే, ఫైల్ ఎగ్జిట్స్ అని పెట్టాను. ఒకవేళ ఈ ఫైల్ లేకపోతే దెన్ ఎల్స్. ఓకే, ఎల్స్ అని ఇచ్చి, ఓకే, ఈకో ఫైల్ నాట్ ఫౌండ్. ఓకే, ఇది అంటే సింపుల్ గా మనం రాయటానికి. సో తర్వాత దీన్ని మనం క్లోజ్ చేయాలి కాబట్టి ఎండ్ ఆఫ్ ది ఫైల్ F5 అని ఇచ్చేసేయండి. సో ఫైల్ క్లోజ్ అయిపోతుంది. సో ఒకసారి వెరిఫై చేద్దాం దీన్ని. ఓకే, సో ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎస్కేప్ రన్ చేసి Shift:WQ. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ ని నేను రన్ చేయాలి. సో రన్ చేయాలంటే /script.sh ఎంటర్ ప్రెస్ చేయండి. పర్మిషన్ డెనైడ్ వస్తుంది, అంటే దీనికి ఎగ్జిక్యూటిబుల్ పర్మిషన్స్ లేవు. సో దానికోసం ఏం చేస్తాను? chmod యూస్ చేసి chmod యూజ్ చేసి యూజర్ పర్మిషన్స్ ఇస్తాను. యూజర్ కి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఇస్తున్నాను, అంటే రూట్ యూజర్ కి ఎగ్జిక్యూటివ్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఏ ఫైల్ కి? script.sh. ఇచ్చిన తర్వాత దాన్ని రన్ చేస్తాను. చూడండి, రన్ చేస్తే ఫైల్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. చూసారా? ఫైల్ నాట్ ఫౌండ్. అయిందా? అంటే నేను ఆ స్క్రిప్ట్ రన్ చేసి ఈ సర్వర్ లో ఆ ఫైల్ ఉందా లేదా అని వెరిఫై చేశాను. సో వెరిఫై చేస్తే ఏమైంది? ఫైల్ అనేది అవైలబుల్ గా లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అదే ఫైల్ ని క్రియేట్ చేస్తా. చూడండి, సర్వర్ లో టచ్ స్పేస్ f1.txt. ఓకే, ఫైల్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ls అని టైప్ చేస్తే f1.txt సర్వర్ లో ఉంది. ఇప్పుడు అదే స్క్రిప్ట్ ని రన్ చేస్తాను. చూడండి, /script.sh. చూసారా? ఫైల్ ఎగ్జిట్స్ అని వచ్చింది. అర్థమైందా? ఖలీద్, అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్. అది అంటే ఇప్పుడు ఫైల్ సర్వర్ లో ఉందా లేదా నేను వెరిఫై చేయడానికి నేను ఇఫ్ కండిషన్ లో ఏం రాశాను? -f file.txt అని పెట్టాను. ఓకే, ఒకవేళ మీరు డైరెక్టరీని చెక్ చేయాలనుకోండి, డైరెక్టరీని చెక్ చేయాలంటే ఈ అదే ఇఫ్ కండిషన్ లో -d అని ఇచ్చి డైరెక్టరీ నేమ్ ఇవ్వండి. చూడండి, అది కూడా. సో నేను ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను, mkdir టెస్ట్. సో టెస్ట్ డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు అదే స్క్రిప్ట్ ని మాడిఫై చేస్తాను. చూడండి, vi script.sh. ఐ ప్రెస్ చేశాను. ఐ ప్రెస్ చేశాక ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఇదే స్క్రిప్ట్ లో -f బదులు -d అని ఇస్తున్నాను. -f బదులు -d అని ఇచ్చి డైరెక్టరీ నేమ్ ఏంటి? టెస్ట్ డైరెక్టరీ. డైరెక్టరీ నేమ్ టెస్ట్ డైరెక్టరీ. సో ఇప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఏం ప్రింట్ అవ్వాలి? డైరెక్టరీ ఎగ్జిట్స్ అని రావాలి. ఓకేనా? లేదు, ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, సో డైరెక్టరీ నాట్ ఫౌండ్ అని రావాలి. సో సేవ్ చేస్తున్నాను. ఎస్కేప్ రన్ చేస్తాను. Shift:WQ. సో అదే ఫైల్ రన్ చేస్తాను. చూడండి, /script.sh. చూసారా? డైరెక్టరీ ఎగ్జిట్స్ అని వచ్చింది. చూసారా? అంటే ఫైల్ నేమ్ తో చెక్ చేయాలంటే కండిషన్ లో -f అని రిప్రజెంట్ చేయాలి.
డైరెక్టరీని చెక్ చేయాలంటే కండిషన్ లో -d అని రిప్రజెంట్ చేయాలి. అదే మీరు ఒక ఫైల్ రీడబులా కాదా అని వెరిఫై చేయాలి అంటే -r అని రిప్రజెంట్ చేయాలి. అదే ఫైల్ రైటబులా కాదా అని వెరిఫై చేయాలంటే -w. ఓకే, అదే ఎగ్జిక్యూటబుల్ అయితే -x. అసలు దానికి పర్మిషన్ ఒకవేళ ఎంటీయా కాదని వెరిఫై చేయడానికి -s అని పెట్టాలి. అర్థమవుతుందా? అది వర్కింగ్ విత్ ఫైల్స్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉందా? ఓకే, ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు. సో సింగిల్ ఫైల్ కాబట్టి -f అని పెట్టి ఫైల్ నేమ్ ఇచ్చాము. కానీ మనకు రియల్ టైంలో ఒక సర్వర్లో హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి, అవునా? అవి .txt అవ్వచ్చు, .txt అవ్వచ్చు, లేదా .sh అవ్వచ్చు, లేదా .java ఫైల్స్ అవ్వచ్చు, .html అవ్వచ్చు. మరి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కండిషన్స్ రాసుకోవాలి. ఇఫ్ కండిషన్, ఎల్ఇఫ్ కండిషన్స్ ఉంటాయి కదా, ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ కండిషన్స్. సో ఈ కండిషన్స్ అంటే మల్టిపుల్ కండిషన్స్ మీరు స్క్రిప్ట్ లో రాయాలంటే కనుక ఇఫ్, ఎల్ఇఫ్ కండిషన్స్ అనేవి యూజ్ చేయాలి. అది మీకు సెకండ్ సెషన్ లో మీకు ఆల్రెడీ డాక్యుమెంట్ లో ఉంటుంది, ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, సో ఒకవేళ మల్టిపుల్ ఫైల్స్ ని మనం ఒకసారి చెక్ చేయాలంటే కనుక మీకు సింపుల్ గా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ రాసేద్దాము, VS కోడ్ రాసి కాపీ చేద్దాం, ఈజీగా ఉంటుంది మనకి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫోల్డర్ లో స్క్రిప్ట్స్, ఓకే, బ్యాష్ స్క్రిప్ట్స్ అని పెడుతున్నాను, బ్యాష్ స్క్రిప్ట్స్. సో ఈ బ్యాష్ స్క్రిప్ట్స్ ని నేను విజువల్ స్టూడియోలో ఓపెన్ చేసి VS కోడ్ లో కొద్ది సింటాక్స్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉంటాయి, అందుకోసమే అది ఓపెన్ చేశాను. ఓపెన్ ఫోల్డర్, బ్యాష్ స్క్రిప్ట్స్. సో ఇక్కడ స్క్రిప్ట్ రాస్తున్నాను, script 1.sh. ఓకే, సో ఇప్పుడు సింగిల్ ఫైల్ ని ఎలా చెక్ చేయాలో తెలిసింది. ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ ని ఎలా చెక్ చేయాలంటే చూద్దాం. సో మనకి ఏ స్క్రిప్ట్ అయినా సరే మనకి దేంతో స్టార్ట్ అవుతుంది, షెబాంగ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో హ్యాష్ అని ఇచ్చి /bin/bash. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నా దగ్గర కూడా 100 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సపోజ్ ఈ సర్వర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఒకే ఒక్క ఫైల్ ఉంది. ఓకే, ఒకే ఒక్క ఫైల్ ఉంది, f1.txt. ఇప్పుడు చూడండి, f2.txt, f3.txt, f4.txt, f5.txt. సో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్స్ నేను అసలు ఉన్నాయా లేదా అని నేను వెరిఫై చేయాలి, ఓకే, అంటే మల్టిపుల్ ఫైల్స్ ని చెక్ చేయాలి. సో షెబాంగ్ తో స్టార్ట్ అవుతుంది, అది ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు మల్టిపుల్ ఫైల్స్ ని మీరు చెక్ చేయాలి అంటే కనుక ఇక్కడ నేను ఫర్ కండిషన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ కండిషన్, ఓకే, ఫర్ లూప్ అన్నమాట. సో ఫర్ లూప్ లో నేను ఏమనిస్తున్నానంటే ఫైల్ అని ఇచ్చి, ఓకే, ఫైల్ ఇన్, ఓకే, అంటే ఫర్ లూప్ అన్నమాట. ఓకే, ఫర్ లూప్ లో ఓకేనా ఫైల్ అనే నేమ్, ఓకే, ఫైల్ ఇన్ అని ఇచ్చి star.txt అని ఇస్తున్నాను, star.txt. ఓకే, అంటే .txt తో ఉన్న ఫైల్స్ ఉన్నాయా లేదా, ఓకే, ఉన్నాయా లేదా ఓకేనా, ఉన్నాయా లేదా అని చేసుకోవచ్చు. లేదంటే కనుక అదే కండిషన్ లో ఇక్కడ ఇంకోటి ఒక్కసారి చూడండి, క్లియర్ ls vi script.sh. సో ఇక్కడ మనం ఏం చేసాము, -d.test అని ఇచ్చామా. సో ఇక్కడే వెరిఫై చేసుకోవచ్చు. ఐ ప్రెస్ చేశాను,
సో ఇక్కడ నేను ఎఫ్ అని ఇచ్చాను. ఎఫ్ అని ఇచ్చి ఫైల్ నేమ్ star.txt అని ఇచ్చాను. ఒకసారి చూద్దాం వస్తుందా రావట్లేదా అని. అంటే ఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఫైల్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఫైల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఫైల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ అని పెట్టాను. ఓకే, లేదంటే ఫైల్ నాట్ ఫౌండ్. ఫైల్స్ ఆర్ నాట్ ఫౌండ్. ఎంటర్. ఇప్పుడు అదే స్క్రిప్ట్ రన్ చేస్తున్నాను చూడండి. అంటే మల్టిపుల్ ఫైల్స్ ని చెక్ చేయడానికి. Too many arguments. Files are not found. చూసారా ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటో చూద్దాం ఒకసారి. cat script.sh. ఇక్కడ .txt అనేది తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు ఒకసారి చూద్దాం. ఇష్యూ వచ్చింది. మల్టిపుల్ ఫైల్స్ ని చెక్ చేయాలి. Good try, but it's common mistake. What is that mistake? చూసారా, అంటే అలా ఇవ్వకూడదు. ఎఫ్ పక్కన .txt అని ఇవ్వకూడదు. ఓకేనా, ఇవ్వకుండా ఏం చేయాలి, ఈ విధంగా మనం యూస్ చేయాలండి. ఓకే, సో ఎల్ఎస్ అనేది మనం యూస్ చేసుకోవాలి. ఓకే, ఎల్ఎస్ అని యూస్ చేసి .txt అని ఇచ్చి, ఓకేనా, 2 కండిషన్స్. ఓకేనా, అయితే అది లేకపోతే ఇవి. ఓకే, అవుట్పుట్ మనం సప్రెస్ చేసి, ఓకే, ఎగ్జిట్ స్టేటస్ ని బేస్ చేసుకుని మనకి ఈ కండిషన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా ఇస్తేనే మనకి ఏంటంటే మల్టిపుల్ ఫైల్స్ ని మనం చెక్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ ఫైల్స్ ని మనం చెక్ చేయొచ్చు. సో చూడండి, ఇది కూడా ఒకసారి వెరిఫై చేసి చూద్దాం అసలు అవుతుందా అవట్లేదా అనేది. పిఐ script.sh ఐ ప్రెస్ చేశాను. చూసారా, ఫైల్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ అని వచ్చింది. అంటే ఉన్నాయి, ఫైల్స్ అయితే ఉన్నాయి అని చెప్తుంది. ఓకేనా, అంటే మల్టిపుల్ ఫైల్స్ .txt అని ఇచ్చాం కదా. .txt అని ఇవ్వగానే ఫైల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ ఇవ్వలేదు, బట్ ఫైల్స్ అనేవి ఉన్నాయి, .txt తో ఫైల్స్ ఉన్నాయని వెరిఫై చేసింది. ఓకే, సో అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ వచ్చేసి మీకు 5 ఫైల్స్ ఉన్నాయండి. టెక్స్ట్ ఫైల్స్ వచ్చేసి 5 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ అనేవి రీడబుల్లా కాదా అని నేను వెరిఫై చేయాలి. ఈ ఫైల్స్ అనేవి రీడబుల్లా కాదా, అంటే రీడ్ పర్మిషన్స్ ఈ ఫైల్స్ కి ఉన్నాయా లేదా అని వెరిఫై చేయాలనుకోండి. సో దానికి కూడా మనం స్క్రిప్ట్ రాసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఏం చేస్తున్నాను, నేను ఈ ఫైల్స్ రీడబుల్లా కాదని వెరిఫై చేయడానికి నేను ఫర్ లూప్ కండిషన్ యూజ్ చేస్తాను. సో ఫర్ ఫైల్ ఇన్ .txt. ఓకే, ఇందులో స్క్రిప్ట్ ని స్టార్ట్ చేయడానికి డూ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను కండిషన్ ఇస్తున్నాను. సో వాట్ ఇస్ దట్ కండిషన్? కండిషన్ స్పేస్. ఓకే, రీడబుల్ కాదంటాకి ఇక్కడ మనం ఏమివ్వాలి, మైనస్ ఆర్ అని ఇవ్వాలి. ఆర్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఫర్ లూప్ లో మనం ఏమని ఇచ్చాము, ఫైల్ ఇన్ .txt అని ఇచ్చామా. సో అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఆర్ పక్కన $ఫైల్ అని మనం మెన్షన్ చేయాలి. $ఫైల్ అని మెన్షన్ చేసి, ఓకేనా, దెన్ ఓకే, దెన్ echo. Okay, then echo $file. Okay, $file is readable. $file is readable. Okay, ఒకవేళ కాకపోతే else echo file not readable. $file not readable.
రీడబుల్. ఓకే, స్క్రిప్ట్ క్లోజ్ చేశాను, అలాగే డన్. సో సింటాక్స్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని ఒకసారి వెరిఫై చేద్దాము చాట్‌జిపిటి యూస్ చేసి. సో మొత్తానికి సింటాక్స్ ఇష్యూస్ వెరిఫై చేశాను, దీన్నే కాపీ చేసుకున్నాను. సో కాపీ చేసుకుని ఇక్కడ రన్ చేయడానికి ట్రై చేస్తున్నాను సర్వర్లో. అంటే అప్పుడు అందులో ఎన్ని ఫైల్స్ మనకి రీడబుల్ అనేది వెరిఫై చేసి చెప్తుంది. vi script1.sh స్క్రిప్ట్ ని కాపీ చేశాను, సేవ్ చేశాను. chmod u+x script1.sh /script1.sh. చూసారా ఏ ఫైల్స్ రీడబుల్ అనేది మీకు అవుట్పుట్ చూపిస్తుంది. 5 ఫైల్స్ రీడబుల్ ఫైల్సే. అదే ఒకవేళ రైటబుల్ అనుకోండి, అక్కడ మనం ఏం చేయాలి, -w అని ఇవ్వాలి. అందులో ఏవి ఎగ్జిక్యూటబుల్ అనుకోండి, -x అని ఇవ్వాలి. ఇందులో ఏ ఫైల్స్ ఎంటీ ఫైల్స్ కాదు అని ఇవ్వాలనుకోండి, -s అని ఇవ్వాలి. అర్థమవుతుందా? సో ఇవి మనకి ఫైల్ పర్మిషన్స్, అదే ఫైల్ విత్ ఫైల్ పర్మిషన్స్ కూడా. ఓకే, మనం మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి ఏ ఫైల్స్ కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఫైల్ పర్మిషన్స్ వచ్చేసరికి జనరల్గా ఫైల్ పర్మిషన్స్ ఎన్ని ఉంటాయి, 3 కదా. రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. సో ఈ 3 పర్మిషన్స్ మనం ఎన్ని గ్రూప్స్ కి ఇస్తాము, 3 గ్రూప్స్ కి ఇస్తాము. యూజర్స్ కి, గ్రూప్స్ కి, అదర్స్ కి ఇస్తాం మనం పర్మిషన్స్. ఓకేనా? సో పర్మిషన్స్ ఇవ్వడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి, లైనక్స్ కమాండ్ chmod అన్నమాట. ఓకే, chmod u+x అని ఇస్తే యూజర్ కి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, u+r అని ఇస్తే యూజర్ కి రీడ్ పర్మిషన్స్, u+w అని ఇస్తే యూజర్ కి రైట్ పర్మిషన్. అదే u ప్లేస్ లో మీరు g పెట్టారనుకోండి, g+r, g+w, g+x అంటే గ్రూప్ కి రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. అదే u ప్లేస్ లో o పెట్టారనుకోండి, అదర్స్ అన్నమాట. o+x, o+r, o+w. లేదు నెంబరింగ్ సిస్టమ్ ప్రకారం ఇవ్వాలనుకోండి, మన దగ్గర 0 to 7 ఉంటాయి కదా, 0 to 7. సో 0 to 7 ఫైల్ పర్మిషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 755 తీసుకున్నారు అనుకోండి, ఏంటి యూజర్ కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. 5 అంటేనేమో గ్రూప్ కి రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. అలాగే అదర్స్ కి రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫైల్ నేమ్ ఏంటి, demo.sh. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ కి కరెంట్ గా పర్మిషన్స్ ఏమున్నాయి, సో ఏమున్నాయని తెలుసుకోవడానికి ls-l అని ఇచ్చి demo.sh అని ఇచ్చామనుకోండి, అది ఆ ఫైల్ కి కరెంట్ ఏ పర్మిషన్స్ ఉన్నాయంటో డిస్ప్లే అవుతుంది. తర్వాత స్టెప్ 2 గివింగ్ రీడ్ రైట్. ఓకే, రీడ్ రైట్ టు యూజర్ ఓన్లీ యూజర్ కి, అంటే ఓన్లీ యూజర్ కి ఈ ఫైల్ కి, అంటే యూజర్ కి ఈ ఫైల్ ని ఓన్లీ రీడ్ చేయాలి, రైట్ చేయాలి. సో chmod 600 demo.sh అని ఇచ్చారనుకోండి, ఆ యూజర్ కి ఓకేనా ఈ ఫైల్ ని రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి పర్మిషన్స్ వస్తాయి. ఓకే, లేదు స్టెప్ 3 గివింగ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు ది యూజర్. సో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యూజర్ కి ఇవ్వాలంటే chmod 700, అంటే గ్రూప్స్ కి, అదర్స్ కి నో పర్మిషన్స్ అన్నమాట. అలాగే గివింగ్ రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు ది గ్రూప్ అండ్ అదర్స్, రీడ్ ప్లస్ ఎగ్జిక్యూట్ ఓన్లీ గ్రూప్ కి, అదర్స్ కి ఇవ్వాలి. ఇక్కడ యూజర్స్ కాదు, ఓన్లీ గ్రూప్ కి, అదర్స్. సో అప్పుడు chmod 755. ఓకే, 755 ఇచ్చారనుకోండి, ఆల్రెడీ యూజర్ కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంటుంది. దాంతో పాటు గ్రూప్ కి, అదర్స్ కి కూడా రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చినట్టు అన్నమాట.
లేదు గివింగ్ ఫుల్ పర్మిషన్స్ టు ఎవ్రీ వన్ అన్నారు అనుకోండి, సో సిహెచ్ మాడ్ 777 demo.sh అని ఇస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు అన్ని ఫైల్స్ కి అంటే అన్ని ఏదైతే ఫైల్ క్రియేట్ చేసిందో ఆ ఫైల్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్స్, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యూజర్ కి, గ్రూప్ కి, అదర్స్ కి వస్తాయి. అక్కడ రిక్వైర్మెంట్ ని బట్టి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ యూ నీడ్ టు గివ్ పర్మిషన్స్ టు ది యూజర్, యూ నీడ్ టు గివ్ పర్మిషన్స్ టు ది గ్రూప్, you need to give permissions to the others. Based on requirement, you need to write the shell script. Kada Bhavani, Khalid? Yes, sir. నెక్స్ట్ వచ్చేసి arrays. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, arrays. ఓకే, సో arrays in shell. సో బేసిక్ గా మనం arrays ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నప్పుడు లేదంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా arrays అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, దానికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఏం చెప్పాను, వి నీడ్ టు పుట్ ది మల్టిపుల్ పారామీటర్స్ ఇన్ ఏ array. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫ్రూట్స్ అని తీసుకున్నానండి, అంటే నేను arrays ని డిక్లేర్ చేయడానికి నేను ఇక్కడ ఫ్రూట్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఫ్రూట్స్ ఈక్వల్ టు యాపిల్, మ్యాంగో, బనానా. ఓకే, సో ఇప్పుడు మనకి రియల్ టైమ్ లో మనకి డెవ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, డెవ్ సర్వర్ ఉంటుంది, టెస్ట్ సర్వర్ ఉంటుంది, ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ ప్లేస్ లో నేను సర్వర్స్ అని పెట్టి ఈక్వల్ టు డెవ్ సర్వర్ కామా టెస్ట్ సర్వర్ కామా మన ప్రాడ్ సర్వర్ అని ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈకో అంటే యాక్సిస్ ది ఎలిమెంట్ మనం యాక్సిస్ చేయడానికి ఈకో. ఓకే, డాలర్ ఫ్రూట్స్ 0 ఫస్ట్ ఆర్గ్యుమెంట్, డాలర్ ఫ్రూట్స్ 1 సెకండ్ ఆర్గ్యుమెంట్. ఒకవేళ అన్ని సర్వర్స్ ని మనం చెక్ చేయాలి లేదంటే అన్ని ఎలిమెంట్స్ ని చెక్ చేయాలనుకోండి, ఫ్రూట్స్ పక్కన ఎట్ ది రేట్ అని ఇస్తే ఆల్ ఎలిమెంట్స్ ని మనం డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇలా చెప్తే మీకు అర్థం కాదు, బట్ దీని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గా తీసుకుని మనం చూద్దాం. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 5 సర్వర్స్ ఉన్నాయి, మీకు లైవ్ లో చూపిస్తాను. చూడండి, నేను యుఎస్ ఈస్ట్ 1 లో ఉన్నానండి. ఓకేనా, యుఎస్ ఈస్ట్ 1 లో ఉన్నాను. సో యుఎస్ ఈస్ట్ 1 లో ఇక్కడ ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ 5 సర్వర్స్ ఉన్నాయండి. ఈ 5 సర్వర్స్ లో 4 సర్వర్స్ స్టాప్డ్ స్టేట్ లో ఉన్నాయి. అబ్జర్వ్ చేశారు లేదో, ఒక సర్వర్ మాత్రమే రన్నింగ్ స్టేట్ లో ఉంది. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ టు స్టార్ట్ ఆల్ ది సర్వర్స్ విచ్ విల్ బి అవైలబుల్ ఇన్ ది యుఎస్ ఈస్ట్ 1 రీజన్. నా క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఎన్ని సర్వర్స్ అయితే ఉన్నాయో అన్ని సర్వర్స్ ని నేను ఒకేసారి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ అన్ని సర్వర్స్ ని ఒకేసారి స్టార్ట్ చేయడానికి నేను ఫస్ట్ ఏం చేయాలి, ఈ సర్వర్స్ యొక్క డీటెయిల్స్ ని ఒక ఎరే ఫార్మేట్ లో రాసుకోవాలి. ఇదిగోండి, ఇన్స్టెన్స్ ఐడీస్ లిస్ట్. ఎన్నైతే సర్వర్స్ ఉన్నాయో అన్ని సర్వర్స్ ని ఒక ఎరే ఫార్మేట్ లో రాసి, ఓకే, ఈ ఎరే ఫార్మేట్ లో ఉన్న ఈ సర్వర్స్ అన్నిటిని ఒకేసారి స్టార్ట్ చేయడానికి AWS CLI కమాండ్స్ యూజ్ చేసి స్టార్ట్ చేయాలి. నా పాయింట్ అర్థమైందా? Yes. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి మీకు. ఓకే, సో దీనికోసం ఏం చేయాలంటే డైరెక్ట్ గా షెల్ స్క్రిప్ట్ రాస్తే మనకి అయిపోతుందా అంటే కాదండి, దానికి మళ్ళీ కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు ఇన్స్టెన్సెస్ లిస్ట్ చూడండి, 93A, 6D6, 2E7 అని ఉన్నాయి. 3 సర్వర్స్. 93A జెన్కిన్ సర్వరు, 6D6 వెబ్ సర్వరు, అలాగే 2E7 వచ్చేసి మేనేజ్మెంట్ హోస్ట్, అలాగే 7649 ఇదేంటో చూద్దాము. ఇది మానిటరింగ్ సర్వర్ కదా, సో ఇది కూడా యాడ్ చేస్తున్నాను అందులో. 7649. ఓకే, 4 సర్వర్స్ ఉన్నాయండి. ఓకే, సో ఈ 4 సర్వర్స్ ని నేను ఒకేసారి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఎరే అనేది నేను మెన్షన్ చేశాను. తర్వాత ఫర్ లూప్ కండిషన్ యూజ్ చేసి, ఓకేనా, ఫర్ లూప్ కండిషన్స్ యూజ్ చేసి
ఇక్కడ ఫర్ లూప్ కండిషన్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఐడి అని ఇచ్చాను. ఫర్ ఐడి అని ఇచ్చాను. ఐడి ఇన్ ఇన్స్టెన్సెస్ ఎట్ ది రేట్ అని ఇచ్చాను. అంటే ఆల్ ది ఇన్స్టెన్సెస్ అవైలబుల్ ఇన్ ది అరే. ఓకే, ఈ అరేలో ఏవైతే ఇన్స్టెన్సెస్ ఉన్నాయో అన్ని, అందుకే ఇన్స్టెన్సెస్ ఎట్ ది రేట్ అని మెన్షన్ చేశాను. తర్వాత డూ ఈకో స్టార్టింగ్ ఇన్స్టెన్స్ $id అని ఎందుకు ఇచ్చాను? ఫర్ పక్కన ఐడి అని పెట్టాను కదా, ఫర్ పక్కన ఐడి అని పెట్టాను, దీని పక్కన ఇన్స్టెన్సెస్ అని పెట్టాను. సో ఇక్కడ ఎరేలో నేను ఏదైతే నేమ్ అనేది నేను యూజ్ చేశానో అదే నేమ్ నేను ఫర్ లూప్ లో యూజ్ చేశాను. ఓకే, ఫర్ లూప్ లో యూజ్ చేశాను. సో ఈ ఫర్ లూప్ కింద ఈకో అనే కమాండ్ యూజ్ చేసి ప్రింట్ చేయమంటున్నా, అన్ని సర్వర్స్ ని ప్రింట్ చేయమంటున్నాను. ఓకేనా? అంటే ఈ సర్వర్స్ అన్ని కూడా స్టార్టెడ్ స్టేట్ లోకి రావాలి. సో అందుకోసం $id అని ఇచ్చాను, $id. మరి ఇవన్నిటిని స్టార్ట్ చేయాలంటే ఈ స్క్రిప్ట్ ఏం చేయాలి? ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లో ఓపెన్ చేయాలి కదా, అంటే ఏడబ్ల్యూఎస్ ఏపీఎస్ ని కాల్ చేయాలి. సో కాల్ చేసి రన్ చేయడానికి దానికి నేను CLI కమాండ్స్ యూజ్ చేశాను అనమాట. ఏడబ్ల్యూఎస్ EC2 స్టార్ట్ ఇన్స్టెన్సెస్ మైనస్ ఇన్స్టెన్స్ ఐడి $id. సో ఈ $id తో ఉన్న ఇన్స్టెన్సెస్ అన్నిటినీ స్టార్ట్ చేయమని నేను ఈ స్క్రిప్ట్ ద్వారా అడుగుతున్నాను. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? Yes. ఓకే, సో అంటే ఎరేస్ కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, దీన్నే నేను రన్ చేస్తున్నాను. ఓకే, దీన్నే నేను రన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇదే సర్వరు vi script2.sh అదే స్క్రిప్ట్ ని కాపీ చేశాను. ఓకే, కాపీ చేశాను. అవుతుందో లేదో చూద్దాం. సేవ్ చేశాను. ఫస్ట్ పర్మిషన్స్ కావాలి కదా, సో chmod u+x script2.sh పర్మిషన్స్ ఇచ్చేసాను. స్టార్ట్ చేస్తాను. script2.sh ఎంటర్. చూసారా? AWS కమాండ్ నాట్ ఫౌండ్, AWS కమాండ్ నాట్ ఫౌండ్, AWS కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకు? ఈ సర్వర్ ని, ఓకేనా, ఈ సర్వర్ నుంచి AWS కన్సోల్ కి యాక్సెస్ లేదు. నా పాయింట్ అర్థమైందా లేదా? ఈ సర్వర్ నుంచి AWS ని నేను యాక్సెస్ చేయడానికి నాకు పర్మిషన్స్ లేవు. ఈ సర్వర్ నుండి నేను AWS ని యాక్సెస్ చేయాలి అంటే ఈ సర్వర్ లో నేను ఏం చేయాలి అని అంటే AWS CLI ని ఇన్స్టాల్ చేయాలి. నీడ్ టు ఇన్స్టాల్ AWS CLI ఆన్ మై సర్వర్. అర్థమైందా? మనం అక్కడ AWS CLI కమాండ్ ఇస్తున్నాం కాబట్టి ఎస్, AWS CLI కమాండ్ ఇస్తున్నాం కాబట్టి ఆ AWS CLI కమాండ్స్ రన్ అవ్వాలంటే వి నీడ్ టు ఇన్స్టాల్ AWS CLI. సో అప్పుడు ఏం చేయాలి? గూగుల్లోకి వెళ్ళి ఇన్స్టాల్ AWS CLI అని మీరు టైప్ చేస్తే మీకు ఇక్కడ ఒక అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇన్స్టాలింగ్ ఆర్ అప్డేటింగ్ టు ది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది AWS CLI అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు మ్యాకోస్ లో ఇన్స్టాల్ చేస్తున్నారా, విండోస్ లో ఇన్స్టాల్ చేస్తున్నారా, లేదా లైనక్స్ లో ఇన్స్టాల్ చేస్తున్నారా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఇది మనకి లైనక్స్ సర్వర్ కాబట్టి లైనక్స్ లో మనం AWS CLI ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మీరు లైనక్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఈ లైనక్స్ మీద క్లిక్ చేస్తే కింద మీకు ఇక్కడ AWS CLI కమాండ్స్ ఉంటాయి. ఓకే, ఈ కమాండ్స్ ని ఒకేసారి కాపీ చేసుకోండి. ఇందులో అన్జిప్ కమాండ్ అనేది వర్కౌట్ అవ్వదండి. ఓకేనా? అన్జిప్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుని, ఓకేనా, ఇక్కడికి వచ్చి ఫస్ట్ అన్జిప్ ని ఇన్స్టాల్ చేయండి. sudo apt install unzip, sudo apt install unzip అని ఇచ్చి, అంటే ఫస్ట్ అన్జిప్ కమాండ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను. తర్వాత 3 కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తే AWS CLI ఈ లైనక్స్ సర్వర్ లో ఇన్స్టాల్ అవుతుందండి. మీకు 3 కమాండ్స్ ఇచ్చేసాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇది ఫస్ట్ స్టెప్.
ఏడబ్ల్యూఎస్ఎల్ ఇన్స్టాల్ అయిపోయిందండి. ఆ వర్షన్ చెక్ చేస్తున్నాను. ఏడబ్ల్యూఎస్ స్పేస్ --- వర్షన్. సో 2.33.17 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందండి. ఓకే. సో తర్వాత ఏం చేయాలంటే ఏడబ్ల్యూఎస్ ని మనం కాన్ఫిగర్ చేయాలి. అంటే ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా. ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ అంటే ఐఐఎం క్రెడెన్షియల్స్ అండి. ఐఐఎం లో ఓకేనా, ఐఐఎం ఓపెన్ చేయండి. ఐఐఎం, ఈ ఐఐఎం లో ఓకేనా సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, యూజర్స్, అకౌంట్ సెట్టింగ్స్, యాక్సెస్ మేనేజ్మెంట్, ఐడెంటిటీ ప్రొవైడర్స్, రిపోర్ట్. సో ఇలా కాకపోతే ఒకసారి ఈ సర్వర్ ఇన్స్టెన్సెస్ లోనే ఉండండి. ఇన్స్టెన్సెస్ లో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మీ యూజర్ ఉంటుంది. యూజర్ మీద క్లిక్ చేస్తే ఓకే, యూజర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అకౌంట్ ఐడి, అకౌంట్ నేమ్, దాని కింద అకౌంట్, ఆర్గనైజేషన్, సర్వీస్ కోటాస్, బిల్లింగ్ అండ్ కాస్ట్ మేజెంట్, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేయండి అండి. సో సెక్యూరిటీ క్రెడెన్షియల్ మీద క్లిక్ చేస్తే ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్సెస్ కీస్, సీక్రెట్ యాక్సెస్ కీస్ ఉంటాయి. యాక్సెస్ కీస్, సీక్రెట్ యాక్సెస్ కీస్. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ ఇది ఎప్పుడు 9 days ఎగో క్రియేట్ చేసింది. ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి. ఈ యాక్సెస్ కీస్ దగ్గర క్రియేట్ యాక్సెస్ కీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసి క్రియేట్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాక్సెస్ కి, సీక్రెట్ యాక్సెస్ కి అనేది క్రియేట్ అవుతాయి. ఓకేనా, దీన్ని ఏం చేయాలంటే ఈ యాక్సెస్ కి జస్ట్ కాపీ చేసుకోండి. ఈ సర్వర్కి రండి. సర్వర్కి వచ్చాక ఇక్కడ ఒక కమాండ్ రన్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అనే కమాండ్ రన్ చేయండి. రన్ చేస్తే ఇక్కడ మీకు యాక్సెస్ కి ఐడి అడుగుతుంది. సో యాక్సెస్ కి ఐడిని మీరు పేస్ట్ చేయండి, ఎంటర్. అలాగే సీక్రెట్ యాక్సెస్ కి అడుగుతుంది. సో ఇక్కడ సీక్రెట్ యాక్సెస్ కూడా కీ కూడా ఉంటుందండి. ఓకే, దీన్ని కూడా కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత రీజన్ అడుగుతుంది. సో రీజన్ వచ్చేసి నేను ఏపీ సౌత్ 1 అని ఇస్తున్నాను. అవుట్పుట్ ఫార్మేట్ నన్ను డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ని నేను కాన్ఫిగర్ చేశానండి. ఓకే, సో ఇందులో మీకు సీక్రెట్ యాక్సెస్ కి అనేది 1 time విజిబుల్ అండి. సో మీరు ఎక్కడైనా సేవ్ చేసుకోండి ఇవి. ఓకేనా, ఇవి ఎక్కడైనా ఈ రెండు కీస్ ని ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఇది ఒక మెథడ్. ఓకేనా, ఇది ఒక మెథడ్. సో డన్ మీద క్లిక్ చేయండి. డన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు క్రెడెన్షియల్ అంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ ఇన్స్టాల్ చేశాను, అలాగే క్రెడెన్షియల్స్ ని కాపీ చేశాను. కాపీ చేస్తే ఒకసారి మళ్ళీ అదే స్క్రిప్ట్ ని రన్ చేస్తాను చూడండి. అదే స్క్రిప్ట్ ని రన్ చేద్దాం. ఇదేగా va.script2.sh. చూసారా, స్టార్టింగ్ ఇన్స్టెన్స్, స్టార్టింగ్ ఇన్స్టెన్స్, స్టార్టింగ్ ఇన్స్టెన్స్, స్టార్టింగ్ ఇన్స్టెన్స్, స్టార్టింగ్ ఇన్స్టెన్స్ అని వస్తుంది. ఓకే, సో 5 సర్వర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయండి. ప్రీవియస్ స్టేట్ కూడా చూపిస్తుంది చూసారా. ప్రీవియస్ స్టేట్ స్టాప్ లో ఉంది, కరెంట్ స్టేట్ వచ్చేసి పెండింగ్. ఇప్పుడు ఇక్కడ వెరిఫై చేద్దాం. EC2 స్టార్ట్ అయినాయా లేదా. చూసారా, స్టార్ట్ అయిపోయినాయి అన్ని సర్వర్స్ ఒకేసారి. అర్థమైందా? అంటే ఒక స్క్రిప్ట్ ద్వారా ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఉన్న సర్వర్స్ ని స్టార్ట్ చేయాలి అంటే ఏడబ్ల్యూఎస్ CLI ని సర్వర్ లో ఇన్స్టాల్ చేయాలి. అలాగే ఏడబ్ల్యూఎస్ క్రెడెన్షియల్స్ ని సర్వర్స్ కి కాన్ఫిగర్ చేస్తేనే ఆ స్క్రిప్ట్ ద్వారా ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఉన్న సర్వర్స్ ని మనం స్టార్ట్ చేయగలం. లేదు మీకు ఈ క్రెడెన్షియల్స్ అనేవి యాడ్ చేయడం తెలియలేదు అనుకోండి, యు నీడ్ టు క్రియేట్ పాలసీ. ఒక IAM పాలసీ క్రియేట్ చేయండి. అర్థమైందా? ఒక IAM పాలసీ క్రియేట్ చేయండి. ఈ IAM పాలసీలో యాక్షన్ లో చూడండి,
EC2 start instances, EC2 stop instances, EC2 describe instances. అంటే క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేయని పక్షంలో ఈ పాలసీ అనేది క్రియేట్ చేసుకోవాలండి. నేను అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇంకా ఈజీ. అప్పుడు మీకు క్రెడెన్షియల్స్ తో పని లేదు. అంటే ఇలా మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో క్లిక్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసి క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి అవి అటాచ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? వితౌట్ యూజింగ్ క్రెడెన్షియల్స్ యూ కెన్ యూజ్ ది IAM రోల్ టు స్టార్ట్ యువర్ యాక్టివిటీ. ఇది అర్థమవుతుందా భవాని? సో చూడండి, IAM మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, IAM లో నాకు పాలసీ కావాలి కదా. సో పాలసీస్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకి చాలా పాలసీస్ ఉంటాయి. సో ఇందులో EC2 యాక్షన్. ఓకే, EC2 యాక్షన్ పాలసీ. దీన్ని అటాచ్ కాదు, డిలీట్ చేసేస్తున్నాను. EC2 యాక్షన్ పాలసీ. ఓకే, డిటాచ్ చేస్తానండి. నెక్స్ట్ దీనికి రోల్ కూడా ఉంటుంది, ఆ రోల్ కూడా తీసేస్తున్నాను. EC2 యాక్షన్ రోల్. EC2 యాక్షన్ రోల్. ఓకే, ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా ఒక పాలసీ క్రియేట్ చేస్తున్నాను. సో IAM లో ఒక పాలసీ క్లిక్ చేయండి, క్రియేట్ పాలసీ. ఓకే, క్రియేట్ పాలసీ. ఇక్కడ JSON అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినంత ఇక్కడ మీకు డిఫాల్ట్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. నేను ఆల్రెడీ స్క్రిప్ట్ లో మెన్షన్ చేశాను. ఓకేనా? దీన్నే మీరు జస్ట్ కాపీ చేసుకుని, ఓకేనా, కాపీ చేసుకుని ఈ IAM పాలసీలో ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ పాలసీ ఎడిటర్ లో పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు ఓన్లీ 3 ఉంటాయి. ఏంటి? స్టార్ట్ ఇన్స్టెన్సెస్, స్టాప్ ఇన్స్టెన్సెస్, డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్. ఒకవేళ టెర్మినేట్ చేయాలనుకోండి, EC2 టెర్మినేట్ ఇన్స్టెన్సెస్ అని మీరు రాసుకోవాలి. అక్కడ యాక్షన్ లో యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ పాలసీ నేమ్ వచ్చేసి EC2 యాక్షన్ పాలసీ. EC2 యాక్షన్ పాలసీ అని ఇచ్చి, ఓకేనా, క్రియేట్ పాలసీ. ఫస్ట్ పాలసీని క్రియేట్ చేసుకోండి. దీన్ని మనం కస్టమ్ పాలసీ అంటారండి. డిఫాల్ట్ పాలసీ కాదు, కస్టమ్ పాలసీ. 1451 పాలసీస్ లో నేను ఒక కస్టమ్ పాలసీని క్రియేట్ చేశాను. అలాగే దీనికి సంబంధించి ఒక రోల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. రోల్స్ మీద క్లిక్ చేయండి, క్రియేట్ ఏ రోల్, సెలెక్ట్ AWS సర్వీస్. ఇక్కడ యూస్ కేస్ వచ్చేసి EC2 సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పాలసీ అటాచ్ చేయండి. ఆ పాలసీ ఏంటి? EC2 యాక్షన్ పాలసీ. EC2 యాక్షన్ పాలసీ, క్లిక్ ఆన్ నెక్స్ట్. రోల్ నేమ్ వచ్చేసి EC2 యాక్షన్ రోల్. EC2 యాక్షన్ రోల్ ఇచ్చేసి రోల్ క్రియేట్ చేయండి. ఇప్పుడు రోల్ క్రియేట్ చేశాక ఇన్స్టెన్స్ లోకి వచ్చి మీరు ఏ సర్వర్ నుంచి అయితే స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వర్ ని సెలెక్ట్ చేసి యాక్షన్స్ లోకి వెళ్ళి సెక్యూరిటీ మీద క్లిక్ చేసి సెక్యూరిటీలో మాడిఫై IAM రోల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ చేసిన రోల్ ని అటాచ్ చేయండి. EC2 యాక్షన్ రోల్, అప్డేట్ IAM రోల్. ఇలా చేస్తే, ఓకే, ఇలా చేశారనుకోండి, నో నీడ్ టు క్రియేట్ క్రెడెన్షియల్స్. ఇప్పుడు చూడండి, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఓకే, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేశానండి. మీకు అది కూడా డిఫరెన్స్ చూపిస్తాను. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్రెడెన్షియల్స్ చూడండి, ఇదే కదా 7 minutes ఏగో. దీన్ని నేను యాక్షన్స్ లోకి వెళ్ళి డీయాక్టివేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకోటి, ఇదే సర్వరు, శాంపుల్ సర్వరు, యాక్షన్స్ లోకి వెళ్ళి సెక్యూరిటీ మాడిఫై IAM రోల్ దగ్గర, ఓకేనా, మాడిఫై IAM రోల్ దగ్గర నో IAM రోల్ పెట్టాను. నో IAM రోల్ అంటే డిటాచ్. మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఓకే, చూడండి,
ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ కండిషన్స్ లో దీన్ని డియాక్టివేట్ చేశాను, ఇన్యాక్టివ్ చేశాను. ఓకే, అలాగే ఇక్కడ ఐఎం రోల్ అనేది క్రియేట్ చేసిన ఐఎం రోల్ డిలీట్ చేస్తాను. ఇప్పుడు అదే స్క్రిప్ట్ ని రన్ చేస్తాను చూడండి. ఏం జరుగుతుంది అంటే చూద్దాం. విఐ మన స్క్రిప్ట్ ఇది స్క్రిప్ట్ 2.sh కదా. విఐ స్క్రిప్ట్ 2.sh అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, స్టాప్ చేయాలి. అంతేనా, నా రిక్వైర్మెంట్ స్టాప్ చేయాలి. సో ఇక్కడ AWS CLI కమాండ్ AWS EC2 స్టార్ట్ ఇన్స్టెన్సెస్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్టాప్ అని పెడతా, స్టాప్ ఇన్స్టెన్సెస్ అని పెడతా. స్టాప్ ఇన్స్టెన్సెస్ అవుద్దు లేదో చూద్దాం. ఓకే, ఈ స్క్రిప్ట్ ని సేవ్ చేశాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. /script2.sh ఎంటర్. చూసారా, ఎన్ ఎర్రర్ అక్కర్డ్ వెన్ కాలింగ్ ది స్టాప్ ఇన్స్టెన్సెస్ ఆపరేషన్. AWS was not able to validate the provided access credentials. భవాని, ఖలీద్, అర్థమవుతుందా? అది మనం ఎవ్రీ స్క్రిప్ట్ కి ఒకసారి సెట్ చేసి పెట్టుకుంటే అన్ని స్క్రిప్ట్స్ ఏ స్క్రిప్ట్స్ చేసినా ఇంకా రన్ చేసుకోవచ్చు కదా. అంతే. ఇంతకు ముందు ఏం చేశాను, యాక్సిస్ కి సీక్రెట్ యాక్సిస్ కి కాన్ఫిగర్ చేశా. కాన్ఫిగర్ చేసి తర్వాత ఏం చేశాను, ఈ కీస్ ని నేను డియాక్టివేట్ చేశాను. ఇన్యాక్టివ్ లో ఉంది. సో ఇన్యాక్టివ్ లో ఉంది కాబట్టి నేను అదే స్క్రిప్ట్ ని రన్ చేసి స్టాప్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదే క్రెడెన్షియల్స్ ని నేను డిలీట్ కూడా చేసేస్తున్నాను. ఇక దీంతో నాకు పని లేదు, డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇదే యాక్టివిటీ నేను పెర్ఫామ్ చేయడానికి క్రెడెన్షియల్స్ బదులు రోల్ క్రియేట్ చేశాను కదా. క్రెడెన్షియల్స్ బదులు రోల్ క్రియేట్ చేశా, EC2 యాక్షన్ రోల్. అదే EC2 యాక్షన్ రోల్ ని ఈ సర్వర్ కి అటాచ్ చేస్తున్నా. సెక్యూరిటీ మాడిఫై ఐఎం రోల్. ఓకే, EC2 యాక్షన్ రోల్ అప్డేట్. సో రోల్ అటాచ్ అయింది. ఓకే, ఇప్పుడు వితౌట్ యూజింగ్ క్రెడెన్షియల్స్ I am using the EC2 action role to stop all the available servers inside the Mumbai region. ఓకేనా, చూడండి, చూసారా, ఎర్రర్ అక్కడ. ఓహో, ఎందుకంటే ఒక్కసారి ఆయన ఇదే సర్వర్ని శాంపుల్ సర్వర్ రోల్ అటాక్ చేసాము. ఇదే సార్ ఒకసారి కనెక్ట్ అవుదాం. క్లియర్ sudo -i sudo apt update. Start AWS credentials. Validate the access credentials. Start to stop effect yellow IM. ఓకే, సారీ. ఎందుకు అని అంటే ఐఎం రోల్ అటాచ్ చేసాము, బట్ ఇది ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. అర్థమైందా, యాక్షన్ రోల్ అటాచ్ చేసాం కానీ రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఇది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే జస్ట్ ఈ సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ ని జస్ట్ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. అంటే మనం రోల్ అటాచ్ చేశాక ఒకసారి స్టాప్ చేస్తే అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకోసం స్టాప్ అయిపోయింది. సార్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం.
స్టార్ట్ చేశాను. పాలసీ ద్వారా అవ్వాలి. శాంపుల్ సర్వర్ని కనెక్ట్ అవుతున్నాను. క్లియర్. sudo -i /script2.sh. Calling the authentication failure. AWS was not able to validate provide access the credentials. VI ఒకసారి script2.sh. Stop instances. Instances. AWS configure. IAM role ఎందుకు తీసుకుంటున్నాను? సెక్యూరిటీలో EC2 యాక్షన్ రోల్ అందడం. రోల్ ఎందుకు పనిచేయట్లేదు? ఇది కొంచెం ఈజియెస్ట్ వే. అంటే ప్రతిసారి మనం అవి క్రెడెన్షియల్స్ స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా మనం దీని ద్వారా చేసేసుకోవచ్చు. పాలసీ అంతా కూడా కరెక్ట్ గానే ఉంది.
Amazon EC2 full access. EC2 action role. Touch policy. Amazon EC2. EC2 full action కూడా చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఓకే. Right. ఇప్పుడు వర్క్ అవుతుందండి. ఏం చేశానంటే ఆల్రెడీ ఐఎం రూల్ క్రియేట్ చేశాను కదా. ఐఎం రూల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ సర్వర్లో ఇంతకు ముందు మనం ఆల్రెడీ యాడ్ చేసిన క్రెడెన్షియల్స్ ని రిమూవ్ చేసేసాను. ఓకేనా. rm-f అనే కమాండ్ యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ ఉన్న క్రెడెన్షియల్స్ ని రిమూవ్ చేసేసి ఓన్లీ ఐఎం రూల్ ద్వారానే ఈ సర్వర్స్ ని నేను స్టాప్ చేశాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అన్ని కూడా స్టాప్ లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అంటే ఫస్ట్ టాస్క్ లో ఓన్లీ క్రెడెన్షియల్స్ యూజ్ చేశాను సర్వర్ లో. సో క్రెడెన్షియల్స్ యూజ్ చేసి సర్వర్స్ ని స్టార్ట్ చేశాను. తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ లో మనం క్రెడెన్షియల్స్ ని రిమూవ్ చేయాలి. క్రెడెన్షియల్స్ ని సర్వర్ నుంచి రిమూవ్ చేసి ఐఎం రోల్ క్రియేట్ చేసి ఐఎం రోల్ ద్వారా మనం స్టార్ట్ చేసిన సర్వర్స్ ని స్టాప్ చేయాలండి. బాగానే అర్థమైందా? మీరు ఏం చేయాలి, మీరు ఒకవేళ క్రెడెన్షియల్స్ ఎందుకులే అనుకుంటే కనుక డైరెక్ట్ గా మీరు ఒక పాలసీ క్రియేట్ చేసి ఈ పాలసీని యూజ్ చేసి ఒక ఐఎం రోల్ క్రియేట్ చేసి ఐఎం రోల్ ఆ సర్వర్ కి అటాచ్ చేయండి. ఓకే, అటాచ్ చేసి డైరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఇక క్రెడెన్షియల్స్ అనేవి మీరు క్రియేట్ చేయొద్దు. అర్థమైందా? అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు డాక్యుమెంట్ లో ఓన్లీ క్రెడెన్షియల్స్ తో చెప్పకుండా ఓన్లీ పాలసీ క్రియేట్ చేసి పాలసీ ద్వారా ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ ఆ సర్వర్ కి అటాచ్ చేయాలి. తర్వాత ఆ సర్వర్ లో AWS ఇన్స్టాల్ చేసి మీరు యాక్టివిటీని పెర్ఫామ్ చేయొచ్చు. ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తారు. ఓకేనా, ఈ స్క్రిప్ట్ ని రన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే సరే. అయితే రేపు వచ్చేసి మనం రీడ్ ఫైల్ లైన్ బై లైన్, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ డైరెక్షన్స్, అలాగే డీబగ్గింగ్ ఇన్ షెల్. ఓకే, ఇవి మనం రేపు చెప్పుకుందాం. ఓకే, దీంతో పాటు ఇంక ఎక్స్ట్రా కూడా యాడ్ అవుతుంది. ఓకే, డీబగ్గింగ్ గురించి, డీబగ్గింగ్, రీడ్ లైన్ బై లైన్ అండ్ క్రోన్ ట్యాబ్. ఓకే, క్రోన్ ట్యాబ్ గురించి రేపు డిస్కస్ చేసి తర్వాత డెవాప్స్ రియల్ టైంలో డెవాప్స్ రియల్ టైంలో ఈ స్క్రిప్ట్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక క్లాస్ లో చెప్తాను మీకు. అప్పుడు కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఎలా ఆటోమేషన్ చేయొచ్చు అనేది.
ఓకేనా? యా ఓకే నాన్న బాయ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.